అనగనగా పచ్చని పొలాలు, నీలి ఆకాశం, చల్లని గాలి మధ్యలో సుందరపల్లి అనే ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఉదయం కోళ్ల కూయడం, ఆవుల మ్రోగులు, పక్షుల కిలకిలలు వినిపించేవి. ఆ గ్రామంలో చిట్టిరాజు అనే ఒక చిన్న అబ్బాయి ఉండేవాడు. రాజు చాలా తెలివైనవాడు, మంచి మనసున్నవాడు. తన గ్రామమంటే అతనికి చాలా ఇష్టం. అతను చెట్లతో మాట్లాడేవాడు, పశువులతో ఆడేవాడు, పొలాల్లో పరిగెత్తుతూ సంతోషంగా నవ్వేవాడు. రోజూ రాజు తాతయ్యతో కలిసి పొలాలకు వెళ్ళేవాడు. తాతయ్య రాజుకు నేల గురించి చెప్పేవాడు. రాజూ, ఈ నేల మన తల్లిలాంటిది. మనం దీనిని కాపాడితే ఇది మనల్ని కాపాడుతుంది. మన గ్రామమంటే మన కుటుంబం. రాజు తాతయ్య మాటలు జాగ్రత్తగా వినేవాడు. అతని మనసులో గ్రామమంటే ప్రేమ పెరిగింది. గ్రామం మధ్యలో ఒక పెద్ద వేప చెట్టు ఉండేది. అది అందరికీ చల్లని నీడ ఇచ్చేది. పెద్దవాళ్లు అక్కడ సమావేశమయ్యేవారు, పిల్లలు అక్కడ ఆడేవారు. రాజు ఒకరోజు అడిగాడు, తాతయ్య, ఈ చెట్టు ఎలా గ్రామాన్ని కాపాడుతుంది? తాతయ్య నవ్వుతూ చెప్పాడు, చెట్టు ఎలా అందరికీ నీడ ఇస్తుందో అలాగే మనమూ ఒకరికొకరం సహాయం చేస్తే మన గ్రామం ఎప్పుడూ సురక్షితంగా ఉంటుంది. మనందరం కలిసికట్టుగా ఉంటే ఏ కష్టం వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు. ఐకమత్యమే మన గ్రామానికి నిజమైన శక్తి. ఒకరోజు ఆకాశం నల్లగా మారింది. మెరుపులు, ఉరుములు, భారీ వర్షం కురిసింది. చిన్న నది ఉప్పొంగిపోయింది. పొలాల్లో నీరు నిండిపోయింది. చెరువుగట్టు బలహీనంగా అయ్యింది. గ్రామస్థులు భయపడ్డారు. అయ్యో, పంటలు నాశనమవుతాయేమో. రాజు భయంతో తాతయ్యనడిగాడు, తాతయ్య, మన గ్రామం ఎలా కాపాడుకుంటాం? తాతయ్య మెల్లగా చెప్పాడు, నాన్నా, అందరూ కలిస్తే ఏ సమస్యైనా చిన్నదే. గ్రామ పెద్దవాళ్లు వేప చెట్టు కింద చేరారు. రైతులు, మహిళలు, పిల్లలు అందరూ కలిసి పని మొదలుపెట్టారు. కొందరు చెరువుగట్లు బలపరిచారు. కొందరు నీటిని మరో దారి మళ్లించారు. పిల్లలు ఇసుక బస్తాలు తెచ్చారు. చిట్టిరాజు కూడా తన చిన్న చేతులతో సహాయం చేశాడు. అతను స్నేహితులకు చెప్పాడు, మన గ్రామం చాలా గొప్పది. అందరూ కలిస్తే ఏదైనా చేయగలం. కొన్ని రోజుల తర్వాత వర్షం తగ్గింది. ఆకాశం మళ్లీ నీలంగా మారింది. పొలాలు పచ్చగా మెరిశాయి. పంటలు కాపాడబడ్డాయి. గ్రామం మొత్తం ఆనందంగా మారింది. వేప చెట్టు కింద చిన్న పండుగ పెట్టారు. డప్పులు మోగాయి, పిల్లలు నాట్యం చేశారు, అమ్మలు తీపి పదార్థాలు పంచారు. పండుగ తర్వాత తాతయ్య రాజుతో ఇలా అన్నాడు, చూశావా నాన్నా, గ్రామమంటే ఒక పెద్ద కుటుంబం. ఐకమత్యమే మన నిజమైన శక్తి. మంచి మనసుంటే, సహాయం ఉంటే ఎలాంటి సమస్యైనా జయించవచ్చు. రాజు ఆనందంగా చెప్పాడు, నేను పెద్దయ్యాక మా గ్రామాన్ని ఇంకా అందంగా చేస్తాను. చెట్లు నాటుతాను, నీటిని కాపాడుతాను, మా గ్రామాన్ని ప్రపంచానికి ఆదర్శంగా చేస్తాను. ఈ కథలో మనం తెలుసుకున్న నీతి ఏమిటంటే, మంచి మనసు, సహాయం, ఐకమత్యం ఇవే నిజమైన శక్తి. గ్రామమంటే కుటుంబం. అందరూ కలిస్తే ఏ సమస్యైనా పరిష్కారమవుతుంది.